శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే 99 టీవీతో పలు కీలక అంశాలను వివరించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా ప్రతినిధి మూల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతోంది, ప్రజలు ఏమంటున్నారు, జూబ్లీహిల్స్ సమస్యలే ఉన్నాయి, సో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి కనుక్కుందాం. వంశీకృష్ణ గారు, పరిస్థితి ఎలా ఉంది? చాలా మెరుగ్గా ఉంది. 100కు 100% ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతూ ఉన్నాం. భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. మేమంతా ఇప్పుడు మెజార్టీ పెంచడం కోసమే తిరుగుతున్నాం తప్ప గెలుపుకి ఎక్కడ డోకా లేదు. ఒకటేమిటంటే గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ మౌలిక వసతులు లేవు. ఒకటేంటంటే రోడ్లు కానీ, సీసీ డ్రైనేజ్ కానీ, అదేవిధంగా మెయిన్గా ఏంటంటే రేషన్ కార్డులు ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిన కానీ ఒక ఇల్లు కూడా ఇవ్వలే. ఇచ్చిన పాపన కూడా పోలే. మా ప్రభుత్వం, ఈ ప్రజల ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రజలకు బేసిక్ నీడ్స్ ఏమేమి కావాలంటే ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా హౌస్ సైట్స్, అదే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, తర్వాత రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇక్కడ సిటీలో అవసరం లేదు. అదేవిధంగా మనకు బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఇక్కడనే 2 నెలల లోపల 240 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాము. చాలా చోట్ల వర్క్స్ కూడా అయిపోయినాయి. కొన్ని చోట్ల అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి, కొన్ని ఏమో కోడి వల్ల ఆగిపోయినాయి. ఏది ఏమున్నా జూబ్లీ నగర్కు డెవలప్ చేసే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని. చాలామంది జూబ్లీ నగర్ అనగానే ఏమనుకుంటారంటే అంత రిచ్ ఫెలోస్ ఉంటారు, పెద్ద పెద్ద కోటీశ్వరు ఉంటారంటారు. కానీ అది ఓన్లీ 30%, 70% పూరు స్లమ్ ఏరియా. మేము తిరుగుతూ ఉన్నాం కదా, రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ చక్కగా లేదు. అదేవిధంగా చాలా ఇళ్లలో మొన్నటి వరకు రేషన్ కార్డులు రాలేదు, ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం, అందరూ అప్లికేషన్ తీసుకున్నాం. ఇది రెడీ టు శాంక్షన్. ఈ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంతలో 3,500 ఇస్తే ఈ స్లమ్ అంతా చూసిన తర్వాత 5,000 పైచలకి వాళ్ళని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పెద్ద మొత్తంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. మేము ఏంటి పోయినా తప్పకుండా గెలిపిస్తామయ్యా. మన నవీన్ యాదవ్ కూడా అందరితో కలిసిపోతాడు. ఆయనకు ఎన్జిఓ ఉంది, దాంతో బాగా సేవ కూడా చేస్తూ ఉన్నాడు. హైలీ క్వాలిఫైడ్ పర్సన్. కాబట్టి అన్ని రకాలుగా క్యాండిడేట్ ప్రకారంగా కానీ, పార్టీ ప్రకారం కానీ, ప్రభుత్వ ప్రకారం కూడా ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. చాలామంది వాళ్ళు చాలా ఆదరిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్లమ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని పూర్తి మొత్తంలో డెవలప్ చేయాలి. ఒక దగ్గర ప్రైవేట్గా అంటే ఏదైనా 1 ఎకరం 2 ఎకరాలు ల్యాండ్ దొరికితే వాళ్ళకు 1G+3-4 అట్లా ఆ రకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన ఉంది. దానికోసం కూడా మేము ల్యాండ్ సర్చ్ చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో మంచి గుడ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. 100కి 100% ఎక్కువ కాకుండా 50,000 మెజార్టీతో గెలవబోతున్నాం. ఓకే, 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేయలేదు. కేవలం ఎలక్షన్ టైంలో మాత్రమే శంకుస్థాపన చేస్తున్నారు. సో అభివృద్ధి చేయడంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి నేను ఒక్క మాట అడుగుతాను. 10 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా. మాగంటి గోపీనాథ్ 2 సార్లు కంప్లీట్ చేసి 3వ సార్లు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రజలైతే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చున్నారు. మీరు అధికారంలో ఉండి 2 సంవత్సరాల నుంచి ఏం చేసిరని బీజేపీ బీఆర్ఎస్ 2 అడుగుతున్నాయి. మేము చెప్తాం, అదే చెప్తాం. మేమైతే 6 గ్యారంటీ కార్డు ఇచ్చాం. 6 గ్యారంటీ కార్డులలో 5 గ్యారంటీగా అమల్లోకి వచ్చినాయి. 1 ఉచిత బస్సు ప్రయాణం, 2 సిలిండరు, 3 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కాదంటారా? ఇవన్నీ మేము ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కాదా? ఇదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో యంగ్ ఇండియా స్కూల్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నాం. హెల్త్ జూబ్లీహిల్స్లో కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ కూడా లేదు. 2 సంవత్సరాలుగా మీరు నిజంగానే 70% స్లమ్ పీపుల్ ఉన్నారని చెప్తున్నారు. కానీ ఎందుకని మీరు చేయలేదంటే ఏం చెప్తారు? జూనియర్ కాలేజ్ ఉందని చెప్తా ఉన్నారు. ఒక్క మాట ఏమంటున్నారంటే డిగ్రీ కాలేజ్ కానీ, పీజీ కాలేజ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మౌలిక సదుపాయాలు కూడా మీరు కల్పించడంలో నిర్లక్ష్యం చేశారు. ఒక్క మాట చెప్తున్నా, జూబ్లీహిల్స్, జూబ్లీ నగర్కు మొత్తం చేసినాం మేము. పి జనార్దన్ రెడ్డి గారు మొత్తం కాలనీలు ఏర్పాటు చేసింది ఎవరండి? పి జనార్దన్ రెడ్డి గారు. కాలనీలో మీకు టెంపుల్స్ కట్టింది కానీ, కమ్యూనిటీ హాల్స్ కట్టింది కానీ, కాలనీలు కట్టింది కానీ, రోడ్లు వేయించింది కానీ, సైడ్ డ్రైన్స్ కానీ ఎవరు చేసినారు?
పి జనార్దన్ రెడ్డి గారు, పి జనార్దన్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పి జనార్దన్ రెడ్డి. ఇవన్నీ గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రాజు గృహకల్ప ఇచ్చినాం, అసలు చేసినే మేమండి. ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు, మరొక వైపు హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లు కూల్చేస్తున్నారని చెప్పి, మీకు హైడ్రా వస్తే బుల్డోజర్లు వస్తాయి, బీఆర్ఎస్ అయితే అభివృద్ధి జరుగుతుందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. తప్పది, ఒక్క నిమిషం తప్పది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం అది ఒక్క మాట ఏంటంటే, మేము ఎక్కడ హడ్రాన్ని దింపుతున్నాం, ఎక్కడైతే చెరువులను ఆక్యుపై కబ్జా చేసి బడా వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు కబ్జా చేసి వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు